मातृदेवो भव पितृदेवो भव आचार्य देवो भव. Hello my dear students and parents, I am Harish Reddy, master trainer and mentor to IIT NEET EPSET students. Today's session వచ్చేసి తెలంగాణ EPSET 2026 మాక్ అలాట్మెంట్ రిజల్ట్స్ విడుదల చేశారు. చాలా మందికి మెసేజెస్ వచ్చాయి, కొద్దిమంది వెబ్సైట్లో చూసుకున్నారు. అది ఎలా చూసుకోవాలో చెప్తాను. చాలా మందికి కాలేజెస్ వచ్చినాయి. అయితే ఈ మాక్ అలాట్మెంట్లో వచ్చే కాలేజే ఫైనల్ అంటే కాదు, చాలామందికి రాలేదు, కొన్ని తప్పులు చేశారు. తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల అసలు వాళ్ళ కాలేజ్ కూడా అలర్ట్ కాలేదు. అందుకని ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. లాస్ట్ వరకు చూడండి. టీజీ EPSET 2026 మాక్ అలాట్మెంట్ రిజల్ట్స్ విడుదల చేశారు. మీకు మెసేజెస్ వస్తాయి, రాలేదంటే వెబ్సైట్లో చూసుకోండి. ఎలా చూసుకోవాలో చెప్తాను. ఈ తప్పులు చేయకండి. ఖచ్చితంగా ఈ చాలామంది చేశారు. మాక్ అలాట్మెంట్లో కూడా సీట్ రాలేదు. యాక్చువల్గా తెలంగాణలో ప్రతి ఒక్కరికి రావాలి సీటు, కానీ వాళ్ళు కొన్ని వెబ్ ఆప్షన్స్ పెట్టడం వల్ల సీట్ రాలేదు. ఆ తప్పులు ఏంటో నేను చెప్తాను క్లియర్గా. సీట్ రావాలంటే ఇలా చేయాలి. నేను కొన్ని పాయింట్స్ చెప్తాను క్లియర్గా, అది చూడండి. ఇంకొక పాయింట్ ఫస్ట్ మీకు చూపిస్తాను చూడండి. సార్ మాకు మెసేజ్ రాలేదు అని అంటే మీకు వెబ్సైట్లో టీజీ EPSET 2026 అని క్లిక్ చేసి ఇలా వస్తుంది. ఇక డౌన్లోడ్ మాక్ అలాట్మెంట్ ఆర్డర్ బై సైనింగ్ ఇన్ త్రూ క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని వస్తుంది. ఓకే, ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ కొడితే మీకు అలాట్మెంట్ రిజల్ట్ వస్తుంది. మీ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్. సార్ కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్ ఎక్కడ అంటే ఇక్కడ ఇచ్చారు చూడండి, కాలేజ్ వైజ్ అలాట్మెంట్ డీటెయిల్స్. సో మీరు ఇది క్యాండిడేట్ లాగిన్ కొడితే మీకు వచ్చేస్తుంది. మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మీకు ఎక్కడ సీట్ అలాట్ అయిందో తెలుస్తుంది. అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. లాగిన్ ఐడి, EPSET హాల్ టికెట్ నెంబర్, పాస్వర్డ్, డేట్ ఆఫ్ బర్త్ ఇవి ఎంటర్ చేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది చూసుకునే మెథడ్. ఓకేనా. నెక్స్ట్ ఇప్పుడు నేను కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను మై డియర్ స్టూడెంట్స్, లాస్ట్ వరకు చూడండి. ఓకే, ఇప్పుడు మాక్ అలాట్మెంట్లో వచ్చింది కదా సార్, మాక్ అలాట్మెంట్లో వచ్చింది అనుకుందాం. ఇక మాక్ అలాట్మెంట్లో కూడా రాలేదు అంటే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టింటారు. అదొక్కటే కారణం. ఎందుకంటే మీరు 10 వెబ్ ఆప్షన్స్ పెట్టారనుకోండి, 10 చెక్ చేసింది, అది 10 రాలేదు, ఇక ఇవ్వలేదు అనమాట. మీరు ఒకవేళ 100 పెట్టింటే 100 చెక్ చేస్తుండే, పైనుంచి 100 చెక్ చేసి ఏదొస్తే అది ఇస్తుంది అనమాట. అలా. సో ఇప్పుడు సీట్ రాని వాళ్ళు ఏం చేయాలి అనేది మొత్తం వెబ్ ఆప్షన్స్ పెట్టండి. అంటే మ్యాక్సిమం ప్రతి డిస్టిక్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే హైదరాబాద్లో ఉన్న టాప్ కాలేజీలు పెట్టేసి మిగిలినవి వాళ్ళ డిస్టిక్లో మాత్రం పెడుతున్నారనమాట. ఫస్ట్ హైదరాబాద్ టాప్ కాలేజీలు పెట్టి మీ డిస్టిక్ కాలేజీలు పెట్టి నియర్ బై డిస్టిక్లు కూడా పెట్టండి, ఎందుకంటే మీకు సీట్ రావాలి కదా. ఓకే, ఇప్పుడు సార్ ఒక కాలేజీలో సీట్ వచ్చింది. ఓకేనా. రౌండ్ 1లో అదే వస్తుందా అని అంటే సేమ్ కాలేజ్ రావచ్చు, సేమ్ కాలేజ్ రాకుండా డిఫరెంట్ కూడా రావచ్చు. ఎందుకు సార్ ఇలా మారుతుంది అని అంటే ఇప్పుడు మాక్ అలాట్మెంట్ తర్వాత ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ మళ్ళీ చేంజ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు. 2 days వరకు మొత్తం చేంజ్ చేసుకుంటారు. చాలామంది చేంజ్ చేసుకుంటారు. సీట్ రాని వాళ్ళందరికీ ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెడతారు. కొద్దిమంది ఈసీ అనుకున్న వాళ్ళు సిఎస్సికి వస్తారు, కొద్దిమంది సిఎస్సి నుంచి ఈసీకి వస్తారు, కొద్దిమంది ఐటీ, ఇలా కొద్దిమంది మెకానికల్, ఇలా మార్చుకుంటారు అనమాట. చాలామంది మార్చుకుంటారు, నో డౌట్. అందుకే మారుతుంది. ఇంకొకటి, మాక్ అలాట్మెంట్లో వచ్చి రౌండ్ 1లో రాకుండా ఉండడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. సార్ నాకు మాక్ అలాట్మెంట్లో వచ్చింది కదా, ఇక ఖచ్చితంగా వస్తుంది కదా, నేను 50 వెబ్ ఆప్షన్స్ పెట్టాను సార్, నాకు 45ది వచ్చింది, 45 ఆప్షన్ వచ్చింది, నేను 50 పెడితే నాకు రౌండ్ 1లో 100% వస్తుంది అంటే చెప్పలేము. నేనేమంటున్నా, మీకు 45ది వచ్చింది కదా, మీరు 50 ఆప్షన్స్ పెట్టారు కదా, ఇంకొక 20 యాడ్ చేసి పెట్టుకోండి సేఫ్ కోసం. ఎందుకంటే రౌండ్ 1లో 50 పెడితే 50 వస్తుంది, అంత లోపల వస్తే ఫుల్ హ్యాపీ. రాలేదనుకోండి మీరు బాగా బాధపడతారు. ఫస్ట్ రౌండ్లో సీట్ రాకుంటే చాలా నష్టం జరుగుతుంది. ఎందుకంటే సెకండ్ రౌండ్కి వచ్చేసరికి అన్నీ ఫిలప్ అయిపోయి ఉంటాయి, ఎక్కడంటే అక్కడ ఫిలప్ అయిపోయి ఉంటాయి, ఎక్కడ మిగిలితే అక్కడ తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఫస్ట్ రౌండ్లోనే సీట్ వచ్చేలా పెట్టండి. మీకు 50 పెడితే 45 వచ్చిందంటే కొంచెం డేంజర్ జోనే. ఎందుకంటే 5 కాలేజీలు ఎక్స్ట్రా 5 కాలేజీలే ఉన్నాయి కింద. అలా కాదు, మీకు ఒక కాలేజ్ వస్తుందంటే దాని కింద ఒక 20-30 ఉండాలి. ఎందుకంటే ఇది రాకుండా నెక్స్ట్ చూస్తుంది, అది రాకుంటే నెక్స్ట్ చూస్తుంది, అది రాకుంటే నెక్స్ట్ చూస్తుంది. అలా ఎక్కువ చూసేలాగా పెట్టాలి వెబ్ ఆప్షన్స్. ఓకేనా. రౌండ్ 1లో రాకపోవచ్చు, లాస్ట్ ఇయర్ అలా జరిగింది. మాక్ అలాట్మెంట్లో వచ్చి రౌండ్ 1లో రాకుండా చాలా బాధపడ్డారు. వాళ్ళ విషయంలో ఇదే జరిగింది. వాళ్ళు 30 వెబ్ ఆప్షన్స్ పెట్టారు, 28వ ఆప్షన్ వచ్చిండే, వాళ్ళు ఏం చేశారు, మార్చలేరు. మార్చకపోయేసరికి రౌండ్ 1లో రిజల్ట్ రాలేదు. ఎందుకంటే మీ రిమైనింగ్ స్టూడెంట్స్ మార్చుకునేసరికి కొద్దిమంది షిఫ్ట్ అవుతారు కదా, వాళ్ళకి అదేంటి సార్ మార్కులు వచ్చింది ఇప్పుడు రాలేదని రౌండ్ 1లో రాకపోయేసరికి రౌండ్ 2లో ఇంకా కొంచెం నార్మల్ కాలేజ్ వచ్చింది. ఎందుకంటే ఆల్రెడీ రౌండ్ 1 వీళ్ళు పెట్టినంత మాత్రం నాకు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు పెట్టకుండా ఉండరు కదా, వాళ్ళు పెడతారు కదా. కాబట్టి రౌండ్ 1లో మ్యాక్సిమం సీట్లు అయిపోయినాయి అనమాట. ఆ నష్టం జరిగింది. సో అటువంటి మిస్టేక్ చేయకండి. సో కన్క్లూజన్ ఏంటి అంటే దీని ద్వారా
ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. అదేంటో ఎలానో చెప్తా చూడండి. మీ జాగ్రత్తలు ఫస్ట్ నేను జాగ్రత్తలు చెప్తా. కొద్దిమంది ఏం చేశారంటే బ్రాంచ్ డిసైడ్ కాకుండానే ఇష్టం వచ్చినట్లు పెట్టి, అదేంటి సార్ నాకు సివిల్ వచ్చింది అంటారు. నీకు ఏది ఇష్టం అంటే కంప్యూటర్ సైన్స్, మరి సివిల్ ఎందుకు పెట్టినావు అంటే ఆ టైంలో కాలేజ్ మంచిగా ఉందని పెట్టిన సార్ అంటున్నారు. అలా కాదు, ఇప్పుడు సివిల్ వస్తే మీరు సంతోషంగా బాధపడతారు కదా, అందుకని సివిల్ని వద్దనుకుంటే పెట్టకండి, లేదా కింద పెట్టండి. ఓకేనా, బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. సిఎస్ఈ కావాలా, ఈసీ కావాలా, సిఎస్డిఆ, ట్రిపుల్ ఈ అనేది బ్రాంచ్ డిసైడ్ అవ్వండి. లేదు సార్ నాకు కాలేజే ఇంపార్టెంట్, సిబిఐటీలో ఏదొచ్చినా జాయిన్ అవుతా అంటే అప్పుడు సిబిఐటీలో అన్ని బ్రాంచ్లు పెట్టండి. అలా ఈ మిస్టేక్ చేయకండి. బ్రాంచ్ మంచిగా డిసైడ్ అయ్యి మార్చుకోండి వెబ్ ఆప్షన్స్. నెక్స్ట్, మీకు ఇష్టం వచ్చినట్లు పెట్టకండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. సీట్ అలాట్ అయిన తర్వాత ఏం చేయడానికి ఛాన్స్ ఉండదు. ఓకేనా, 4 సంవత్సరాల చదువు. సో 2 సంవత్సరాలు కష్టపడ్డారు కదా, ఆలోచించి పెట్టండి. ఇది వస్తే నాకు హ్యాపీయా, ఇది వస్తే హ్యాపీయా అని అలా ఆలోచించుకుంటూ పెట్టండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్, ఇష్టం వచ్చినట్లు మీసే వాళ్ళు, కొద్దిమంది మీసే వాళ్ళు ఒక పేరెంట్కి అంతకంటే ముందు ఒక స్టూడెంట్ పెట్టారంట కంప్యూటర్ సైన్స్ ఆర్డర్. ఓకేనా, ఆ స్టూడెంట్ ఎట్లా పెట్టిండో అట్లా పెట్టేసిందంట ఈ స్టూడెంట్కి. అదేంటి సార్, రిజల్ట్ చూసిన తర్వాత వీళ్ళకి చాలా దూరం వచ్చిన కాలేజ్ వచ్చింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే, సార్ ఇది నేను అసలు లీస్ట్ ప్రయారిటీ అనుకున్నా, కానీ మీ సేవ అతను పైన పెట్టేసిండని. వాళ్ళకేం తెలుసు, వాళ్ళు హాఫ్ అన్ అవర్లో మొత్తం వెబ్ ఆప్షన్స్ పెట్టేసి మీ దగ్గర 100-200 తీసుకోవాలని అనుకుంటారు. వాళ్ళ ప్లేస్లు ఉంటాయి, మీరు ఇవ్వాలి వెబ్ ఆప్షన్స్ క్లియర్గా. అలా మీసే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకండి, సిస్టమ్ వాళ్ళ మీద. వాళ్ళకి ఒక ఓరల్ వర్డ్ ఇచ్చారంట, కంప్యూటర్ సైన్స్ బెస్ట్ కాలేజీలు పెట్టండి అని. ఆయన ఏం చేసిండు, అంతకంటే ముందు పెట్టిన స్టూడెంట్ లిస్ట్ మొత్తం యాస్టీజ్ పెట్టుకుంటూ వచ్చేసిండు. ఆ స్టూడెంట్ ర్యాంక్ వేరు, ఈ స్టూడెంట్ ర్యాంక్ వేరు. సో అలా మిస్టేక్ జరిగింది. సో వాళ్ళ మీద డిపెండ్ కాకండి, లాస్ట్ ఇయర్ ప్రయారిటీ ఆర్డర్ బేస్ చేసుకుని పెట్టండి. నేను దాని మీద వీడియో కూడా చేశాను. ఓకే, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ది కాలేజ్ ఆర్డర్ ఈ వీడియో కూడా చేశాను. ఓకే, మిగతా బ్రాంచ్లను ఎలా చేసుకోవాలో కూడా చూపించాను. మీకు వచ్చిన ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుందో కూడా చూపించాను. సో ఇంకొక సెకండ్ మిస్టేక్, కాలేజ్ లిస్ట్ ఖచ్చితంగా పేపర్ మీద ఉండాలి. మీరు 100 కాలేజీలు రాసుకుంటే 70 కాలేజ్ వస్తే సెకండ్ రౌండ్లో 1 to 69 పెట్టాలి. అలా ఉండాలన్నమాట. నెక్స్ట్, ఖచ్చితంగా నోట్స్ రాసుకోండి అన్నీ. ఇప్పుడు మార్కులు రాయకుంటే ఇప్పుడు రాయండి కూర్చొని. ఈరోజు వెబ్ ఆప్షన్ అన్ని ప్రింట్ తీసుకొని క్రాస్ చెక్ చేసుకోండి, కరెక్టేనా కాదా అని చెప్పేసి. కొద్దిమంది క్రాస్ చెక్ కూడా చేసుకోలేరు. ఒక స్టూడెంట్ అయితే నాకు సంబంధం, నేను అసలు ఆ బ్రాంచే అనుకోలేదు సార్, అది వచ్చింది అంటాడు. తీరా లిస్ట్ చూస్తే ఆ బ్రాంచ్ పెట్టిండు అబ్బాయి. అంటే ఆ అబ్బాయికి తెలియకుండానే ఏదో సెలెక్ట్ చేసేసిండు అనమాట. అంత మిస్టేక్స్ జరిగాయి. ఓకేనా, మీకు ఇప్పుడు ఖచ్చితంగా చేంజ్ చేసుకునే అవకాశం ఉంది, చేంజ్ చేసుకోండి. ఇవి జాగ్రత్తలు తీసుకోండి. ఇంకొకటి, ఫస్ట్ మెరిట్ బేస్డ్గా సీట్ అలాట్మెంట్ ఇస్తారు, నెక్స్ట్ రిజర్వేషన్ బేస్డ్గా సీట్ అలాట్మెంట్ ఇస్తారు. ఇప్పుడు ఒక ఎస్సీ స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, ఫస్ట్ అతనికి ఓపెన్లో చూస్తారు, ఓపెన్లో అతనికి నచ్చిన కాలేజ్ రాకుంటే రిజర్వేషన్కి వెళ్తారనమాట. అలా నెక్స్ట్, మోర్ ఆప్షన్స్ పెడితేనే మీకు మోర్ ఛాన్సెస్ ఉంటాయి, లెస్ ఆప్షన్స్ పెడితే చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి, రాకపోవచ్చు కూడా సీటు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్, సిస్టమ్ ఎలా చూస్తుంది అంటే, మీరు ఇలా వెబ్ ఆప్షన్స్ పెడతారు కదా, మీకు ఒక డౌట్ వస్తుంది, సార్ నేను నార్మల్ కాలేజ్ పెడితే నాకు అది అలాట్ చేస్తే ఎలా అని. అది ఎప్పుడు అలాట్ చేస్తారంటే, మీకు మంచి కాలేజీలు రాకుంటేనే నార్మల్ కాలేజ్ అలాట్ చేస్తారు. అంటే మీరు అనుకున్న కింది కాలేజ్ అలాట్ చేస్తారు. సిస్టమ్ పైనుంచి చూసుకుంటూ వస్తుంది, 1 ఇది రాకపోతే సెకండ్, ఇది రాకపోతే థర్డ్, ఇది రాకపోతే ఫోర్త్, ఇది రాకపోతే ఫిఫ్త్, ఇలా చూసుకుంటూ వస్తుంది. మీరు తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టిండ్రు అనుకోండి, 10 పెట్టిండ్రు అనుకోండి, 10 చూస్తుంది, రాకుంటే ఇవ్వదు, క్లోజ్ చేసేస్తుంది మీ కౌన్సిలింగ్. తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మీకు సీట్ రాదు. ఓకేనా, మీ ర్యాంకు చాలా మంచి ర్యాంక్ ఉంటేనే అప్పుడు వచ్చే అవకాశాలు ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. సిస్టమ్ ఎప్పుడైనా మీరు పెట్టిన వెబ్ ఆప్షన్స్ని బట్టి పైనుంచి చూసుకుంటూ వస్తుంది. అందుకని పైన ఇష్టమైన కాలేజీలు పెట్టండి, కింద ఇష్టం లేని పెట్టండి. పైన ఇష్టమైన కాలేజీలు రాలేదనుకోండి, మీకు నెక్స్ట్ కాలేజీలు వస్తుంది, ఇష్టం లేనివి అంటే అడ్జస్ట్ అయ్యేటివి. దాని గురించి కూడా నేను చెప్తాను ఇక్కడ. కొద్దిమంది అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి పెట్టారు, ఘోరం ఇది అయితే. వాళ్ళు ఆర్టిఫిషియల్ ర్యాండమ్ ఆర్డర్ ఇచ్చింది, మా వికారాబాద్ డిస్టిక్కి మా ఆదిలాబాద్ డిస్టిక్ కాలేజ్ ఇచ్చింది అది. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని అడిగి పెట్టకండి, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని చూసి పెట్టండి మై డియర్ స్టూడెంట్స్. వాళ్ళు ఇప్పుడు బాధపడుతున్నారు, సార్ నేనేంటి సార్ నాకు ఆదిలాబాద్ డిస్టిక్ అలాట్ అయింది అని చెప్పేసి. ఓకేనా, ఇంకా సమ్ స్టూడెంట్స్ అయితే డైరెక్ట్ సిస్టమ్ మీద ఎంటర్ చేసిండ్రు, అసలు ఏమి రాసుకోకుండా ఎంటర్ చేసిండ్రు. దీనివల్ల కూడా మిస్టేక్స్ చాలా జరిగాయి. నెక్స్ట్ ఇంకొకటి, కొద్దిమంది స్టూడెంట్స్ సీట్ వస్తామనుకొని చాలా తక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టారు. మళ్ళీ చెప్తున్నా, తక్కువ వెబ్ ఆప్షన్స్ పెడితే మాత్రం మీరు డేంజర్ జోన్లో ఉంటారు. ఒకవేళ వస్తే మాత్రం హ్యాపీ, రాకుంటే మాత్రం నష్టం, చాలా పెద్ద నష్టం జరుగుతుంది మై డియర్ స్టూడెంట్స్. 100% వస్తుందని అనుకోకండి, 100% రాదు అని కూడా అనుకోకండి. ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి, మీకు సూటబుల్ అయిన కాలేజ్ వస్తుంది మీ ర్యాంక్కి తగ్గట్లు. ఇది ఒకటి. ఇంకొకటి, గివ్ మ్యాక్సిమం ఆప్షన్స్ ఇవ్వండి. లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ని బట్టి 100 కాలేజ్ వస్తుందని మీకు 100 ఆప్షన్ వస్తుందని మీకు తెలిస్తే, ఓకే మీరు 200 పెట్టండి, టెన్షన్ ఉంటుంది. ఇక
మీకు 100 వస్తే హ్యాపీ, 100 రాకుంటే 101 వస్తుంది, 101 రాకుంటే 102 వస్తుంది, 102 రాకుంటే 103 వస్తుంది, అలా అనమాట. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, మ్యాక్సిమం ఆప్షన్స్ పెట్టండి. ఇప్పుడు ఇలా పెట్టారు 1 2 3 4 5 6 7 8 9 అని పెట్టారు, మీకు ఇష్టమైన పైన పెట్టారు. ఓకే, అదృష్టం బాగుండి ఇవి వస్తే ఫుల్ హ్యాపీ, ఇవి రాలేదనుకోండి ఓకే కిందివి చూస్తుంటుంది అనమాట. మీకు 55 వస్తే 100 పెట్టండి, 100 ఆప్షన్ వస్తే 200 పెట్టండి. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఇలా పాసిబిలిటీస్ మీకు వచ్చే పాసిబిలిటీ ఉన్న కాలేజీలు ఎక్కువ పెట్టండి. నెక్స్ట్ కరెక్ట్ మెథడ్ చెప్తా చూడండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇలా ఉన్నాయి కదా, మీ ఫేవరెట్ సిబిఐటి, విఎన్ఆర్, ఓకేనా జేఎన్టీ ఇవన్నీ పైన పెట్టండి. ఇక మీకు కింది ఇవి రాకుండా నేను కింద అడ్జస్ట్ అయితే అనుకుని కింద పెట్టండి. ఇది కరెక్ట్ మెథడ్. కొద్దిమంది ఏం చేశారంటే సార్ నాకు ఎలాగూ సిబిఐటి వాసవి రాదు కదా అని చెప్పేసి మీ నార్మల్ కాలేజీలు పైన పెట్టి కింద సిబిఐటి పెట్టారు. ఇది రాంగ్ మెథడ్. ఎందుకంటే మీకు సిబిఐటి, విఎన్ఆర్, జేఎన్టీ వచ్చే అవకాశం ఉన్నా అది ఇవ్వదు. ఎందుకంటే పైననే అలాట్ అయింది అనుకోండి, థర్డ్ కాలేజ్ అలాట్ అయింది అనుకోండి, ఈ కౌన్సిలింగ్ 4th నుంచి చూడదు. సిబిఐటి వచ్చే అవకాశం ఉన్నా ఇవ్వదు, ఎందుకంటే థర్డ్దే ఇచ్చేస్తుంది, పైనదే ఇచ్చేస్తుంది అనమాట. అందుకని ఇష్టమైన కాలేజీలు పైన పెట్టండి, అడ్జస్ట్ అయ్యేటివి కింద పెట్టండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. ఈ 2 ఫార్ములా ఫాలో అయితే చాలు. ఇంకొక స్టూడెంట్ ఏం చేశాడంటే ఇదే మిస్టేక్ చేశాడు. ఒక స్టూడెంట్, ఆ స్టూడెంట్కి కంప్యూటర్ సైన్స్ ఇష్టం, కానీ ఏం చేసిండు సిబిఐటిలా సిఎస్సి పెట్టిండు, ఈసీ పెట్టిండు, మెకానికల్ పెట్టిండు, సివిల్ పెట్టిండు, అలా అన్ని బ్రాంచ్లు పెట్టిండు. నెక్స్ట్ ఇంకొక కాలేజ్ తీసుకున్నాడు, విఎన్ఆర్ తీసుకొని ఈ సిఎస్సి, ఈసీ, మెకానికల్ ఇలా పెట్టిండు. తీరా చూస్తే సివిల్ వచ్చింది ఆ అబ్బాయికి, సిబిఐటి సివిల్ వచ్చింది. సార్ నాకు సివిల్ ఇష్టం లేదు కదా సార్ అంటే, మరి నీకు ఏది ఇష్టం అంటే కంప్యూటర్ సైన్స్. కంప్యూటర్ సైన్స్ ఇష్టం ఉంటే ఫస్ట్ కంప్యూటర్ సైన్స్లో పెట్టాలి కదా అన్నీ. జేఎన్టీ కంప్యూటర్ సైన్స్ పెట్టాలి, సిబిఐటి కంప్యూటర్ సైన్స్ పెట్టాలి, విఎన్ఆర్ కంప్యూటర్ సైన్స్ పెట్టాలి, ఓయూ కంప్యూటర్ సైన్స్ అలా పెట్టాలన్నమాట. అప్పుడు మీకు ఆ బ్రాంచెస్ వస్తుంది. ఓకేనా, ఇది ఎప్పుడు కరెక్ట్ అంటే నాకు సిబిఐటి అంటే చాలా ఇష్టం సార్, ఏ బ్రాంచ్ వచ్చినా నాకు ఓకే అన్నప్పుడే ఇది కరెక్ట్ అనమాట. సో ఈ మిస్టేక్ కూడా చూసుకోండి ఒకసారి మై డియర్ స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ ఏం చేశాడంటే లాస్ట్ ఇయర్ బేస్ చేసుకొని ఒక 9 ఆప్షన్స్ పెట్టాడు అనుకోండి. లాస్ట్ ఇయర్ ర్యాంక్ ఎంత అంటే 65,000. లాస్ట్ ఇయర్ 65,000 కట్ అయింది ఆ కేటగిరీలో, ఆ స్టూడెంట్ కేటగిరీలో. కానీ ఆ స్టూడెంట్ ర్యాంక్ 90,000. ఈసారి 90,000 ర్యాంక్ వచ్చిన స్టూడెంట్ 65,000 ర్యాంక్ వచ్చిన కాలేజ్ వరకే పెట్టిండు. ఆ స్టూడెంట్కి వస్తుందా? మార్క్ అలాట్మెంట్లో రాలేదు. ఓకేనా మై డియర్ స్టూడెంట్స్, ఈ మిస్టేక్ చేయకండి. ఏమంటాడంటే ఎందుకంత తక్కువ పెట్టినావు అంటే, సార్ నాకు అంతవరకు ఇష్టం సార్, 60 నెక్స్ట్ కాలేజీలు నాకు ఇష్టం లేదంటే మరి రాదు, సీట్ రాదు. మరి ఎలా పెట్టాలి సార్? 90,000 నీకు ర్యాంక్ వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ 1,00,000 కట్ ఆఫ్ ఉన్న కాలేజెస్ వరకు పెట్టాలి. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఏదో కాలేజ్ మంచిగా వస్తుంది అనమాట. సో ఈ మిస్టేక్ కూడా చేయకండి. చాలామంది చేశారు ఈ మిస్టేక్. వాళ్ళ ర్యాంక్ ఏమో 90,000 ఎక్కువ ఉంది, పెట్టిన కాలేజీలు ఏమో 65,000 కట్ ఆఫ్ ఉన్న కాడికే పెట్టేసిండ్రు లాస్ట్ ఇయర్ 2025 డేటా బట్టి. అప్పుడు సీట్ ఎలా వస్తుంది? రాదు. ఈ మిస్టేక్ కూడా చేయకండి మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ ఒక స్టూడెంట్ ఎస్సీ స్టూడెంట్ కానీ బీసీ కానీ ఫస్ట్ ఓపెన్లో చూసి తర్వాత రిజర్వేషన్లో చూస్తారు మీకు నచ్చిన కాలేజ్కి. ఓకే, ఇది ఆల్రెడీ చెప్పాను. ఓపెన్లో చూస్తారు ఫస్ట్ ఆ స్టూడెంట్కి ఇష్టమైన కాలేజ్, రాకుంటేనే రిజర్వేషన్కి వెళ్తారు. సార్ నేను ఎస్సీ సార్ కానీ నాకు ఓపెన్లు ఇచ్చిండ్రు అంటే ఎస్సీ వరకు చూడాల్సిన అవసరం రాలేదు, నీకు ఓపెన్లోనే నీకు నచ్చిన కాలేజ్ వచ్చింది కాబట్టి ఇచ్చారు, అలా అనమాట. ఇది అలా అర్థం చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. ఓకేనా, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మై డియర్ స్టూడెంట్స్. జాగ్రత్తగా ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. నెక్స్ట్ రౌండ్ 1 రిజల్ట్లో మీకు సీట్ రావాలని కోరుకుంటున్నాను. మిస్టేక్ చేయకండి, ఎక్కువ వెబ్ ఆప్షన్స్ పెట్టండి. నచ్చినవి పైన పెట్టండి, నచ్చనివి కింద పెట్టండి. ఓకేనా, అంటే అడ్జస్ట్ అయితే అవి. ఓకేనా మై డియర్, నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. లాస్ట్ వరకు మీకు బీటెక్ కాలేజ్లో సీట్ వచ్చినంత వరకు ఇది మన ఛానల్ ఉపయోగపడుతుంది. ఫ్రీ మెంటర్షిప్, మీకు అవసరమైన సలహాలు అన్ని వీడియోస్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. థ్యాంక్